ఈ కాసిన ఆయన వచ్చిండు. ఆయన చిన్న వయసులోనే ఇక్కడ వచ్చి ఆవలు తోలుకొని ఉండి ఆయన ఇక్కడ ఒక మునేశ్వరుడు కనిపించి ఆయనకు ఇక్కడ ఆమెనే పరమటగడ్డకు వెళ్ళిపోయింది. ఆయన వరం కూడా కొన్ని ఇక్కడనే ఇచ్చింది ఆయనకు, కాసిన ఆయనకు. ఇక్కడ పంకిచ్చేవాళ్ళు లేరు, వీళ్ళు చేసేవాళ్ళు లేరని పరమటగడ్డకు పోయి అక్కడ అన్నీ తయారు చేసిండు ఆయన. మళ్ళీ నాకు కానొచ్చి నా పేరు నిలబెట్టిన ఆయన అంటే నేను ఒకటి ఇక్కడికి మేకలు తోలుకొని వచ్చేళ్ళకు ఈ ఎర్రనంలో కానొచ్చేళ్ళకు సరే నాయన అట్నే చేపించాలేమ్మని ఒప్పుకున్నా. మళ్ళీ కొన్ని దినాలు కూడా నేను చేయలేనని ఈ కొండలోకి ఎవరు రారని కూడా సాలిచ్చిన పానాయన కేకలేసి అరససాగిండు. తట్టుకోలేక ఇంటికాడి నుంచి అందరిని పిల్లలు పొలలు అందరినీ తోడుకొచ్చి నాయన పని చేయాలి కాసిన నన్ను తట్టుకొని లేదని అంటే అందరూ వచ్చిండ్రు, సహకరించిండ్రు పిల్లలందరూ. చేసినంతవరకు నాయన నేను అకసాట్లు పడి ఈ అరణ్యంలో ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరు నిన్ను కట్టమన్నారు, ఈ అడవిలో దిగిపోమ్మని అన్నారు. సరే పోతానని నేను చెప్పిన. అందుకు మీ ప్రజలకందరికీ తెలుపుతుండా నేను. కాశీనాయన నడయాడిన భూమి ఇది. వాళ్ళ అవ్వగారు ఊరైన కొత్తపల్లి నుంచి ఇట్లా సిద్ధేశ్వరము జ్యోతికి ఈ దారిని నడుచుకుంటా గోవులు కాస్తూ కాశీనాయన ఇక్కడ తపస్సు చేసిన 20 సంవత్సరాలు ప్రదేశము ఈ స్థలము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఫారెస్ట్ అధికారులు దీన్ని కూల్చివేయాలని చూస్తున్నారు. ఒక 2 ఎకరాలు 5 ఎకరాలు దారికి కేటాయించి కాకర్ల సురేష్, ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దీని మీద చర్యలు తీసుకొని స్థలం కేటాయించాలని కోరుతున్నాము. ఇది కాశీనాయన మాతృభూమి అయిన వాళ్ళ అవ్వగారు కొత్తపల్లి అయిన తపస్సు చేసిన ప్రదేశము ఈ స్థలము. కొన్ని గుళ్ళు అవి స్థాపించాడు కాశీనాయన. తర్వాత తన భక్తులైన తిమ్మన్కి కొన్ని ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయాలి అంటే చెరువు బావులు ఇవన్నీ తవ్విచ్చారు అతను దాతల సాయంతో. అది ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాము. కొన్ని ఎకరాలు ఒక 5 ఎకరాలు రోడ్డుకి క్షేత్రానికి కేటాయించాలని అటవీ శాఖలు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి వీళ్ళు చర్యలు తీసుకొని కేటాయించాలని కోరుతున్నాను. మా ఊరు దేగురపల్లి, గంగులవారి దేగురపల్లి. నా పేరు గుండెపోయిన వెంగయ్య. ఇక్కడ ఉండే సాధువు అతని పేరు ఉదయగిరి వెంకటయ్య అని అతను ఇక్కడ సేవ చేసుకుంటూ ఉంటే అతనికి తోడ్పడి మేము సరైన సమాధానంతో ఇక్కడ ఆశ్రమం నిర్మించాలని మేము అంతా ఇంతో సహాయం చేస్తూ వచ్చిన భక్తాదులందరూ అంతా ఇంతో సహాయపడుతూ ఉన్నారు. దానికి ఈ అడవి ప్రాంతంలో వద్దు, ఎందుకు మీరు చేస్తున్నారు, మమ్మల్ని అడగకుండా ఎందుకు చేస్తున్నారు అని ఫారెస్ట్ వాళ్ళు వచ్చి చేసినందుకు అతనికి మేము తోడ్పట్టుగా ఉండి నలుగురము ఇక్కడ తిమ్మనగుంటాన్ని ఒక